మంత్రి సత్యకుమార్ యాదవ్ పైన ఈనాడులోని ఒక పెద్ద కథనం రాశారు. జస్ట్ ఒక 5-6 గంటల క్రితం. వాళ్ళ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆ మంత్రి మీద ఈనాడులో కథనం రాయటం, అనుచరుల మీద కథనం రాయటం, ఇవి మనకు ఆశ్చర్యం కాదు. గత 4-5 వారాల నుంచి జనసేన బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీల మీద, జనసేన బీజేపీకి సంబంధించినటువంటి మంత్రుల మీద, దళిత మంత్రుల మీద, అంటే దళిత ఎమ్మెల్యేల మీద, అంటే కొలుగుపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళ మీద చాలా యథేచ్ఛగా కథనాలు రాస్తున్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, అదే మహా న్యూస్ లాంటి వాళ్ళు రాస్తున్నారు. అంటే వాళ్ళు ఒకటే ఏంటంటే ఓన్లీ ఓట్ల కోసం పొత్తులు పెట్టుకున్నారే తప్ప వాళ్ళకి నిజంగా కలిసి అయితే లేరు. ఓట్ల కోసం పొత్తు పెట్టుకున్నారు అంతే. ఓకే, సరే, ఏదైతే తప్పుని తప్పుగా రాయటం అనేది అది ఏ కారణం చేత అయినా సరే మనం అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఈనాడులో ఒక కథనం రాశారు, ఒక న్యూస్ గురించి, సత్యకుమార్ యాదవ్ యొక్క అనుచరుల గురించి రాశారు. ఆ కథనం ఏంటి అని అంటే, వాళ్ళు అనుచరులు హత్యా ప్రయత్నం చేశారట, దౌర్జన్యం చేశారట, భూ కబ్జా చేశారట. అదేంటి అనేది ఇది చదువుతున్నా చూడండి. అది పెనుకొండ అంటే అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలోని విలువైన భూమిని ఆక్రమించేందుకు మంత్రి సత్యకుమార్ ముఖ్య అనుచరుడు ఆదినారాయణ యాదవ్ రౌడీజానికి తెగబడ్డాడు. ప్రహరీని ధ్వంసం చేసి ఆదినారాయణ అనుచరులు వీరంగం సృష్టించారు. అడ్డు వచ్చిన భూమి యజమానిపై దాడికి పాల్పడ్డారు. బాధితుడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అంటే పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టారు. పోలీసులు తెలిపిన వివరాలంటే పోలీసుల్లో ఆల్రెడీ కేసు ఫైల్ అయిందని అర్థం. మునిమడుగు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 433లో 1.72 ఎకరాలు అంటే 1.72 ఏకర్స్ ఆఫ్ భూమిని చండీగఢ్కి చెందిన హరిజిత్ సింగ్ నుండి 2018లో గుంతకల్లుకు చెందిన ప్రభాకర్ కొనుగోలు చేశారు. ఓకే, ఈ భూమిని ఆనుకొని ముదిగబ్బ మండలాధ్యక్షుడు ఆదినారాయణ యాదవ్ డైరెక్టర్గా ఉన్న గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన భూములు ఉన్నాయి. ఓకే, అంటే ఒక కంపెనీకి సంబంధించిన భూములు ఉన్నాయి. ఆ భూమిని ఆనుకొని ఒక వ్యక్తి ఎవరో ల్యాండ్ కొనుక్కున్నాడు. కానీ పక్క ఇప్పుడు కబ్జాలు, దౌర్జన్యాలు ఇవన్నీ చేయాలంటే భూమి పక్కన బలవంతుడు పక్కన ఒక చిన్న ల్యాండ్ ఉంటే వాళ్ళ మీద కబ్జాలు చేస్తారు. కాబట్టి అలాంటి కబ్జాలాగా ఉంది ఇది. ఓకే, తను ఆనుకునే భూములు ఉన్నాయంట. వైకాపా నుంచి ఎంపీపీగా ఎంపికైన ఆయన ఎన్నికల సమయంలో భాజపాలో చేరి మంత్రి సత్యకుమార్ అనుచరుడిగా చలామణి అవుతున్నారు. వైసీపీకి నుంచి ఎంపీపీగా అయ్యాడట, బీజేపీలో జాయిన్ అయ్యారట. బీజేపీలో చేయడానికి ఇంకా వైకాపా ఎందుకు చూడండి, వీళ్ళు రాయటం ఎలాగా. ఒకసారి బీజేపీలో చేరినాక ఇంక బీజేపీ వాడే. గతంలో వైకాపాలో చేరిన ఏదైనా చేయండి. ఓకే, వైకాపాని ఆయన బీజేపీలో చేరి సత్యకుమార్ అనుచరులు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఆదినారాయణ కారులో కొందరు ప్రభాకర్కి చెందిన భూమి వద్దకు చేరుకుని భూపతి సృష్టించారు. ప్రభాకర్ని బంధించారట. ఆదినారాయణతో మాట్లాడించారట. ఆ మాటలు ఏమని మాట్లాడారట, ఎరా భూమిలో పనిచేయొద్దని చెప్పినా వినవా, చెప్పినట్లు లేకపోతే చంపేస్తా అంటూ బెదిరించారు. అనుచరులను ఉద్దేశించరే, మనకు కావాల్సిన వ్యక్తి వాడే, చంపేయండిరా అన్నాడట ఫోన్లో. దీంతో రెచ్చిపోయిన అనుచరులు ప్రభాకర్పై రాడ్లు, కర్రలతో దాడి చేశారు. సమీప పొలాల్లోని రైతులు గమనించి కేకలు వేయడంతో ప్రభాకర్ నిడిచి పారిపోయారంటే చంపేయడానికి సిద్ధపడ్డారు. రాడ్లు, కర్రలతో కేకలు దాడి చేశారు, కేకలు కొట్టారు. ఈడేరా మనకు కావాల్సింది, చంపేయండిరా అంటే ఇంకా అది హత్యా ప్రయత్నం కింద లేక పారిపోయారు. ఈ ఘటనపై బాధితుడు కియా పోలీసులను ఆశ్రయించారు. ప్రొక్లైన్ కారును సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రాజేష్ తెలిపారు. అది మంత్రి సత్యకుమార్ అనుచరుడు చేసినటువంటి వీరంగం, బీభత్సం అట. 2 ఆశ్చర్యాలు ఏంటంటే, మంత్రి మీద ఈనాడు పేపర్లో రాయటం ఒక ఆశ్చర్యము, రెండోది ఇలాంటి దౌర్జన్యం చేయడం కూడా ఆశ్చర్యం లేనప్పటికీ అన్యాయం, దుర్మార్గం అని మనం చెబుతున్నాం. థ్యాంక్ యూ.